హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మా పాప లంచ్ బాక్స్లోకి అయితే అక్కి రొట్టి చేస్తున్నాను. అక్కి రొట్టి ఈరోజు జుకిని, సీమ వంకాయ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఎప్పుడు కుకుంబర్, క్యారెట్, సొరకాయ ఇవి వేసి చేస్తూ ఉంటాను. జుకిని కూడా సేమ్ మన సొరకాయ లాగానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఈరోజు ఇవి వేసి చేస్తున్నాను అనమాట. ఇవన్నిటిని మంచిగా ఇట్లా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలని వెజిటేబుల్ చాపర్లో వేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ అక్కి రొట్టిలో చాలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటాము. బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ అక్కి రొట్టి వీక్లీ వన్స్ అయినా చెప్పాను కదా ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను. అప్పుడేమో సొరకాయ, కుకుంబర్ ఇవన్నీ వేసి చేశాను కదా. ఈసారేమో ఇలా చేస్తున్నాను అనమాట. మనం తురిమి పెట్టేసుకున్నాం కదా, వాటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం నువ్వులు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు ఇవన్నీ వేసుకొని బియ్యపిండి వేసుకొని కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతాయి. ఎక్స్ట్రాగా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. మీరు వెజిటేబుల్స్ కనుక తక్కువ వేసుకుంటే వాటర్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఈ వాటరే నాకు సరిపోయాయి. ఈ పిండి ఏంటంటే కొంచెం మనము లూజ్గా వాటరీగా కలుపుకుంటే స్ప్రెడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది సర్వపిండి లాగా కొంచెం క్రిస్పీగా ఉండదు. మనకు నార్మల్ దోశల్లాగానే వస్తాయి అన్నమాట. పల్చగా చేసుకోవచ్చు. ఈ అక్కి రొట్టి బెంగళూరులో ఎక్కువగా చేస్తూ ఉంటారు. నేను జాబ్ చేసేటప్పుడు ఎక్కువగా తినేదాన్ని అనమాట. హోటల్స్లో ఇన్ని వెజిటేబుల్స్ వేసి ఏం చేయరు. జస్ట్ ఆనియన్స్, సోయా సొప్పు కూర అని దొరుకుతుంది అనమాట. అది వేసి ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్దీ కూడా కదా. చూసారు కదా, ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనం చేసుకునేటప్పుడు అది ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అక్కి రొట్టి కోసం పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈరోజు మా పిల్లల కోసము బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి పాస్తా చేసిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో చేస్తాను. జస్ట్ ఒక 5 to 7 minutesలో మనకి ఇది రెడీ అయిపోతుంది. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే అక్కి రొట్టినే చేస్తున్నాను అనమాట. మా పాపకి బాక్స్కి అక్కి రొట్టి ఇస్తున్నా కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అదే పెట్టా అనుకోండి, అస్సలు తినదు. తనకు మార్నింగ్, ఆఫ్టర్నూన్ వేరేగా ఉండాలి. ఇక్కడ పాస్తాలోకి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. బీన్స్, క్యారెట్ కట్ చేస్తున్నాను. పాస్తాలో కూడా ఎక్కువగా వెజిటేబుల్స్ వేసే చేస్తాను. ఈరోజు అయితే నేను బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, ఆనియన్స్, టమాటో ఇవన్నీ వేస్ట్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకొని చేస్తాను అనమాట పాస్తా కూడా. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని మా మమ్మీకి ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది, రోజు పొద్దున్నే లేచి వంట చేసి మమ్మల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడానికి అని. ఇప్పుడు మన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా. మేబీ అమ్మలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది అనుకుంటా చేయడానికి. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటో ఈ వండుకోవడము, తినడము, మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కోవడము, మళ్ళీ వండుకోవడము, ఇది ఒక సైకిల్ లాగా అనమాట. బట్ ఇంకా తప్పదు కదా. మోస్ట్లీ మన ఇండియన్సే అనుకుంటా ఇట్లా టైం ఎక్కువ కిచెన్లో స్పెండ్ చేసేది. ఇక్కడ యూఎస్ఏలో అయితే వీళ్ళు అమెరికన్స్ ఇంత టైం అయితే కిచెన్లో అస్సలు స్పెండ్ చేయరు. వీళ్ళవన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. బట్ ఏది ఏమైనా వండుకోక తప్పదు, తినక తప్పదు. ఏదో ఊరికే అట్లా అనుకోవడం తప్పితే ఏం చేయలేము ఇంకా. బట్ ఏది ఏమైనా ఈ జనరేషన్ వాళ్ళైతే కొంచెం లక్కీ అనే చెప్పాలి. మన పేరెంట్స్ అప్పుడైతే వాళ్ళు ఇంట్లోనే అందరు ఉండేవాళ్ళు, అందరికీ వండి పెట్టి అప్పుడు బయట తినే ఆప్షన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఎప్పుడైనా మనకు కుక్ చేయాలనిపించట్లేదు అంటే అట్లీస్ట్ బయట తెచ్చుకొనైనా తినొచ్చు. అప్పట్లో ఆప్షన్ కూడా ఎక్కువ ఉండేది కాదు కదా. మేబీ ఆప్షన్ ఉన్నా కూడా ఎక్కువ బయట తెచ్చుకొని అయితే తినేవాళ్ళు కాదు. నార్మల్గా అయితే పాస్తాని సపరేట్గా బాయిల్ చేసుకొని మళ్ళీ తాలింపుకు వేసుకొని చేస్తూ ఉంటాం కదా. ఇలా ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని ఒక హాఫ్ టమాటో కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. పిల్లలు కారం తినేటట్టయితే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. లేదంటే మనకు చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. మా పిల్లలు కారం తినరు కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను.
నేనైతే ఇక్కడ ఆర్గానిక్ హోల్ వీట్ పాస్తా తీసుకున్నాను. 1 కప్పు పాస్తా తీసుకుంటే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి 1:2 రేషియోలో. మీరు తీసుకున్న పాస్తాని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మోస్ట్లీ 1:2 వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం వెజిటేబుల్స్ కూడా వేస్తాం కాబట్టి వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇక్కడైతే చూసారు కదా, 1 కప్పు పాస్తా వేసుకొని ఒక 2 కప్స్ వాటర్ వేసేసుకున్నాను. 1 విజిల్ పెట్టుకున్నామంటే పాస్తా రెడీ అయిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్ కోసము అక్కి రొట్టి కూడా చేసేస్తున్నాను. ఈ అక్కి రొట్టి చేసుకునేటప్పుడు నేనైతే ఇక్కడ బటర్ పేపర్ మీద చేసుకుంటున్నాను. కావాలంటే ఒక తడి బట్ట మీదైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ప్యాన్ మీదే చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు. నాకు బటర్ పేపర్ ఈజీ కాబట్టి ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి నేను బటర్ పేపర్ మీదే చేస్తున్నాను. చాలా పల్చగా వస్తాయి. మనము బొబ్బట్లు చేస్తాం కదా, పైన కవర్ వేసి అలా చేస్తాను అనమాట. చాలా పల్చగా వస్తాయి. తర్వాత దీన్ని ప్యాన్ మీద వేసేసుకొని తర్వాత బటర్ పేపర్ తీసేసి 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే అక్కి రొట్టి రెడీ అయిపోతుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఇది కొంచెం టైం టేకింగ్, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో మేమున్నదే 4 ముగ్గురికి, మా పిల్లలకి మా హస్బెండ్కి చేసేసరికి నా ఓపిక అయిపోతుంది అనమాట. నాకు చేసుకోవడానికి వచ్చేసరికి అస్సలు చేసుకోవాలనిపించదు. కొంచెం టైం పడుతుంది చేయడానికి. అయితే ఒక్కొక్కటి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలంటే టైం పడుతుంది కదా కొంచెము. సర్వపిండి కూడా అంతే కదా, అది పెద్దగా చేస్తాం, కాకపోతే అది కూడా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ని అటు ఇటు మూవ్ చేసుకుంటూ కాల్చుకోవాలి కదా. నియర్లీ ఒక్కొక్కటి కాలవడానికి 1/2 అవర్ to 20 మినిట్స్ పడుతుంది. చిన్నప్పుడు మా మమ్మీ చేసేవాళ్ళనమాట. పాపం అది కనుక స్టార్ట్ చేస్తే సర్వపిండి చేయడము ఈజీగా ఒక 1.5 అవర్ to 2 అవర్స్. ఈరోజు మా పాప స్నాక్ బాక్స్లోకి అయితే యాపిల్ డేట్స్ పెడుతున్నాను. యాపిల్ నార్మల్గా మనం కట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెము బ్లాక్గా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని యాపిల్ ముక్కలు కట్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసి తీసి కనుక పెట్టుకుంటే అంత ఎక్కువగా బ్లాక్గా అవ్వవు అనమాట. నేను ఎప్పుడు యాపిల్ ప్యాక్ చేస్తున్నా ఇలానే పెడతాను. ఇక్కడ చూసారు కదా, పాస్తా కూడా రెడీ అయిపోయింది. కొంచెం అడుగున వాటర్ మిగిలాయి అనమాట. జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ పెట్టుకున్నామంటే వాటర్ కూడా ఇంకిపోతాయి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే. పాస్తా అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పండి? అందరి పిల్లలకి పాస్తా అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా. ఇప్పుడు బయట మార్కెట్లో మైదాతో చేసిన పాస్తా కాకుండా వీట్ ఫ్లోర్తో చేసినవి, మిల్లెట్ ఫ్లోర్తో చేసిన పాస్తా కూడా దొరుకుతున్నాయి కదా, అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇట్లా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సో మా పాప లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. స్నాక్ బాక్స్కి అయితే యాపిల్ ఒక 3 డేట్స్ అయితే పెట్టాను. లంచ్లోకి అక్కి రొట్టి అయితే పెట్టేశాను. మా పాప స్కూల్ నుంచి మళ్ళీ 3 కల్లా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కొంచెం కర్డ్ రైస్ అయితే ఇస్తాను. చూసారు కదా, ఇక్కడ వేడివేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా చాలా క్విక్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో పాస్తా కంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను ఈరోజు నేను. బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ అయిపోయాయి. మా పాపని స్కూల్ బస్ కూడా ఎక్కించేసి వచ్చాను. తర్వాత ఇంకా లంచ్ కోసము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగే టైం లేదు చేయడానికి, అందుకే బస్ ఎక్కించి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగే కుదిరితే అప్పుడే చేసేస్తాను, ఒకేసారి అన్నీ అయిపోతాయి అని. ఈరోజు ఎగ్ టమాటో కర్రీ చేస్తున్నాను. మెంతికూర వేసి చేస్తున్నాను అనమాట. టమాటో మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అలాగే ఎగ్స్ని ఈరోజు ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లో ఎగ్స్ బాయిల్ చేశారా? చాలా ఈజీగా బాయిల్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక విజిల్ పెట్టుకున్నామంటే ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. నార్మల్గా ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్లో కూడా పెడుతూ ఉంటాను నేను, ఎలా కుదిరితే అలా అనమాట. ఈరోజు అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. నాకెందుకో ముందు నుంచి ప్రెషర్ కుక్కర్లో ఎగ్స్ బాయిల్ చేయడమే అలవాటు అయిపోయింది. జస్ట్ ఒక విజిల్ పెడితే చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అని. నార్మల్గా పెడితే ఒక 10-15 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకున్నా కూడా బాయిల్ అయిపోతాయి కదా. అలా అయితే నాకు ఎందుకో డౌట్ అనమాట, లోపల సరిగా కుక్ అయిందా లేదా అని డౌట్. అందుకని ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లోనే పెడతాను. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో ఎగ్స్ వేసుకొని మునిగే వరకు కొంచెం వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి జస్ట్ ఒక విజిల్ పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఇక్కడైతే ఎగ్ కర్రీ కోసం కూడా నేను తాలింపు వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. ఆనియన్స్ ఈరోజు వెజిటేబుల్ చాపర్లో కట్ చేసుకున్నాను. ఎక్కువ ఆనియన్స్ కదా, కొన్ని ఆనియన్స్ అయితే నార్మల్గా కట్ చేస్తాను.
ఇలా ఏమైనా ఎగ్ కర్రీ కానీ ఇలా చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వెజిటేబుల్ చాపర్లో వేసుకొని కట్ చేస్తాను. చిన్న చిన్న ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయి కదా, అందుకని. ఈరోజు ఎగ్ కర్రీలో ఎక్కువ మసాలాలు వేయకుండా చేస్తున్నాను అనమాట. టమాటోలో మెంతికూర కాంబినేషన్ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, నాకైతే ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది. జస్ట్ టమాటో మెంతికూర వేసుకొని చేసుకున్నా సరే చాలా బాగుంటుంది కర్రీ అసలు. ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి కదా, తర్వాత దీంట్లో పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే కూర మంచిగా గుజ్జుగా వస్తుంది. ఇక్కడ నేను ఆనియన్స్తో పాటు కొంచెం మెంతికూర కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ముందే ఆయిల్లో మెంతికూర ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ చేదు పోతుంది, కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఈ టమాటో కర్రీ చపాతీతో కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీ చిన్నప్పుడు చపాతీ ఎప్పుడు చేసినా సరే 99% టమాటో కర్రీనే చేసేవాళ్ళు అనమాట. కాకపోతే ఈ టమాటో కర్రీ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా, మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? కొన్ని కూరల్లో ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే అంత ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు, కొంచెమే ఆయిల్ వేస్ట్ చేశాను. నార్మల్గా ఆయిల్ బాగా పైకి తేలితే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వాటి ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ మసాలాలు ఏమి వేయకపోయినా సరే ఇందులో మెంతికూర వేసుకున్నాం కదా, ఇలా తిన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇట్లా టమాటో మెంతికూర కాంబినేషన్లో. అసలు టమాటో మెంతికూర కాంబినేషన్ అనే కాదు, మనము ఏ కూర చేసుకున్నా సరే, ఫ్రై కూరలైనా ఏవైనా సరే, ఆలు మేతి కానీ టమాటో మెంతికూర కానీ లేదంటే సాంబార్లో కానీ తాలింపులో మెంతికూర కనుక వేసుకుంటే కూర టేస్టే మారిపోతుంది, చాలా బాగుంటుంది. కాకపోతే తాలింపులోనే మెంతికూర వేయాలి, తాలింపులో వేస్తే ఆ మెంతికూర చేదు అనేది పోతుంది అంటారు కదా. ఇక చూసారు కదా, కూరలో మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు నేను ఎగ్స్ వేసేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కూర అన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా దేంట్లో అయినా బాగుంటుంది. చపాతీలోకి మీకు ఏ కర్రీ తినడం అంటే ఎక్కువ ఇష్టం, మీ చిన్నప్పుడు మీ ఇంట్లో ఎక్కువగా ఏ కర్రీ చేసేవాళ్ళో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.